హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. మన నెల్లూరులో సినిమాలు మీరు చాలామంది చూస్తుంటారు, కానీ ఒకప్పుడు సినిమా హాల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తా, వచ్చేసేయండి. ఇదే మన కొత్త హాల్. ఒకప్పుడైతే బీభత్సంగా సినిమాలు ఆడేది, అది కూడా మంచి బడ్జెట్లో. ఇప్పటికీ ఈ యొక్క హాల్ అయితే రన్నింగ్లో ఉంది. మనకు పాత సినిమాలన్నీ ప్లే చేస్తూ ఉంటారు. రిలీజ్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అయింది, కానీ మా నెల్లూరులో ఎప్పటి నుంచో పాత సినిమాలన్నీ కొత్త హాల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. మన నెల్లూరులో సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సినిమా హాలు మన ఎస్టు థియేటర్ అనమాట. దీన్ని ఒకప్పుడు కాంప్లెక్స్ అనేవాళ్ళు. అదే మన కృష్ణ, కావేరి, కళ్యాణి ఈ మూడు కలిపి 3 హాల్ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఇది మనకు ఎస్టుగా అయితే మారిపోయింది. సినిమా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసాం లీలా మహల్. దీన్ని ఒకప్పుడైతే వాణి మహల్ అనేవాళ్ళంట. దాని తర్వాత వేరే వాళ్ళు లీజుకి తీసుకుని దాన్ని లీలా మహల్ చేశారు. ఈ లీలా మహల్ అంటే 90sలో వాళ్ళు చేసే లీలన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే కాలేజీ పిల్లకాయలు అందరూ క్లాసులు ఎగ్గొట్టి కాలేజీలకి స్కూల్కి బంకులు కొట్టి దాంట్లో సినిమాకి అయితే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళ లవర్స్తో పాటు అలాగే ఫ్రెండ్స్తో పాటు ఆ పాత మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజెంట్ అదైతే క్లోజ్లో అయితే ఉందన్నమాట. మాకు తెలిసి అయితే లీలా మహల్ అయితే మంచి మెమోరీస్ అయితే మన 90 కిడ్స్కి అయితే చాలామందికి ఉంటాయి. ప్రజెంట్ మనం వచ్చేసాం అనిత ఓ వనిత నా అందమైన అనిత. ఈ పాట తెలుగులో ఉండరు, అలాగే మన నెల్లూరులో 90s కిడ్స్కి ఈ అనిత హాల్ తెలుగులో ఉండరు అనమాట. దీంట్లో మంచి స్పైసీ మూవీస్ అయితే వేసేవాళ్ళంట ఒకప్పట్లో. ప్రజెంట్ ఇది అయితే క్లోజ్లో ఉంది. అలాగే కొన్ని ఎగ్జిబిషన్స్కి, ఎక్స్పోలకి అయితే ఇది మనకు లీజ్కి ఇస్తూ ఉన్నారు అనమాట. ప్రజెంట్ అయితే దీంట్లో ఎటువంటి సినిమాలు అయితే ఆడట్లేదు. ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఈ సినిమా హాల్లో సినిమా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ మనం వచ్చేసాం అర్చనా హాల్. ఏంటి హాల్ లేదనుకుంటున్నారా? హాల్ ఉండదు, ఎందుకంటే అది క్లోజ్ చేసి పడగొట్టేశారు. కానీ ఇక్కడ ఏం కడతారో ఏందో మనకు తెలియదు, మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఒకప్పుడు అర్చనా హాల్లో రంగీలా సినిమా కోసం వెయిట్ చేసి చూసేవాళ్ళంట. దాంతోపాటు స్పీకర్లు ఎక్స్ట్రా ఫిక్స్ చేసి మరీ వేసేవాళ్ళంట. అప్పట్లో మీ 90s కిడ్స్ కానీ ఇంకా అంత ముందు వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది మన అర్చనా హాల్. ఒకప్పుడు మంచి సినిమాలు ఇంద్ర, చెన్నకేశ్వరరెడ్డి పాత సినిమాలన్నీ 100 days 200 days చాలా రోజులైతే ఆడే మన అర్చనా హాల్లో. మంచి మెమోరీస్ అయితే ఉంటాయి మన అర్చనా హాల్లో మన నెల్లూరు వాళ్ళకి. ఒకవేళ మీకు ఏమైనా గుర్తొచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన అర్చనా హాల్ పక్కనే శేషమహల్ అయితే ఉంటుంది. చూసేదానికి పెద్ద బూత్ బంగ్లా ఉన్నట్టు ఉంది కదా. దీన్ని కొలాప్స్ చేయలేదు, క్లోజ్ చేసి పక్కన అట్లా పెట్టేసినారు అన్నమాట. మన అర్చనా సినిమా హాల్ అలాగే పక్కన శేషమహల్. దీంట్లో మీకు ఏమైనా మెమోరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీటి పక్కన ఇంకో హాల్ ఉంది, అదిగో దూరంగా నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా, అది ఏ హాల్? అది సిరి మల్టీప్లెక్స్. దాంట్లో కానీ ఇప్పటికీ సినిమాలు ఆడుతూనే ఉన్నాయన్నమాట. ఆ 2 క్లోజ్ చేసిన సిరి మల్టీప్లెక్స్ మటుకు ఇప్పటికీ షోలు అయితే వేస్తూ ఉంది. ఈ సిరి మల్టీప్లెక్స్లో మీకేమైనా మెమోరీస్ ఉంటే అవి కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్రజెంట్ మనం వచ్చేసాం వినాయక థియేటర్. ఇది కూడా మన నెల్లూరులో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. రీల్స్ నుంచి ప్రస్తుతానికి మన శాటిలైట్ దాకా మొత్తం అన్ని సినిమాలు అయితే ఈ యొక్క థియేటర్లో అయితే ప్లే అయినాయి. ప్రజెంట్ అయితే ఇప్పటికీ దీంట్లో మనకు సినిమాలు అయితే ప్లే అవుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం చూసినట్లయితే తమ్ముడి సినిమా అయితే ప్లే అవుతూ ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 30, 40, 50 నాన్ ఏసీ అనమాట. స్టిల్ ఇప్పుడు కూడా రన్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఈ థియేటర్లో మీరు కానీ సినిమా చూస్తుంటే మీ మెమరీస్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్రజెంట్ మనం వచ్చేసాం నర్తకి హాల్. నర్తకి హాల్ తీసేసి నర్తకి ప్లాజా చేసేశారు. ఒకప్పుడైతే ఇక్కడ నర్తకి హాల్ ఉండేది, చాలా బాగుండేది. ఎస్పెషల్లీ సమ్మర్లో ఏసీ కోసమే సగం మంది సినిమాకి వచ్చేది. నెల్లూరులో ఏ థియేటర్లో లేనంత ప్రాపర్ ఏసీ మన నర్తకి హాల్లో ఉండేది అనమాట. అంత బాగుండేది ఏసీ అయితే. అలాగే సినిమాలు కానీ మంచి సినిమాలు వేసేవాళ్ళు. నందమూరి బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ. ఒకప్పుడు సినిమాలు అంటే ఆ లెవెలే వేరు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పటికి కూడా ఈ సినిమా హాల్లో చాలా మెమోరీస్ ఉంటాయి మీలో చాలామందికి. ఒకవేళ ఆ మెమోరీస్ అన్ని మీరు మాతో పంచుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్రజెంట్ మనం వచ్చేసాం నర్తకి హాల్ పక్కనే ఉండే రాధా, మాధవ్, గోపిక 3 హాల్ ఉండే థియేటర్ దగ్గర వచ్చేసాం. ప్రజెంట్ ఇక్కడైతే థియేటర్ అయితే లేదు, ఒక షాపింగ్ మాల్ అయితే ఉంది. ఒకప్పుడైతే ఇక్కడ 3 థియేటర్లు అయితే ఉండేదన్నమాట, రాధా, మాధవ్, గోపిక అనేది.
సేమ్ మన S2 ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే మంచి మంచి సినిమాలు వేసేవాళ్ళు లేడు. కానీ ప్రజెంట్ మనమైతే కనకమహల్ హాల్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ప్రస్తుతానికి ఈ హాల్ అయితే లేదు, కనకమహల్ ఎప్పుడో మూవ్ చేశారు, మొత్తం ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అలాగే మనకు CMR ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట ఈ కనకమహల్ హాల్ అనేది. దీంట్లో కానీ మన పెద్దవాళ్ళకి చాలా మెమోరీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఈ కనకమహల్ వల్ల కనకమహల్ సెంటర్ వచ్చేసింది ఈ సెంటర్కి. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ వినీత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.